Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతిపై అతి చంద్రబాబుకు బూమెరాంగ్ కానుందా? దేనిపై అయినా విపరీతంగా వ్యామోహాన్ని పెంచుకోవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక్కోసారి అదే వాళ్ల పాలిట భస్మాసుర హస్తం అవుతుందని పెద్దలు హెచ్చరించారు కూడా. ఇప్పుడు సీఎం చంద్రబాబు పాలిట అమరావతి రాజధాని భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం కనుచూపు మేరల్లో కనిపిస్తోంది. ఇప్పటికే రాజధానికి ప్రభుత్వ అలాగే రైతుల నుంచి సేకరించిన భూమి 50,000 ఎకరాలకు తక్కువ కాకుండా ఉంది. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా పనుల్ని పునఃప్రారంభించారు. 50,000 ఎకరాలలో అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా సంకల్పమే. ఎటు అమరావతి విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఎందుకంటే కూటమి సర్కార్ ఆది అంతాల ప్రాధాన్యాలు రాజధాని నిర్మాణమే. మరోవైపు 9 ఏళ్ల క్రితం రాజధానికి భూములిచ్చిన రైతులకు డెవలప్మెంట్ చేసిన ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు రాజధాని అమరావతి అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పుడిప్పుడే పనులు శరవేగాన్ని అందుకుంటున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై పిడుగులాంటి వార్త. 40,000 నుంచి 45,000 ఎకరాలను రాజధాని కోసం తీసుకుంటామనే ప్రభుత్వ ప్రకటన 9 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతుల్లో ఆందోళన సృష్టించింది. కానీ రైతుల ఆందోళనలను పట్టించుకునే పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం లేదు. ఇప్పటికే 36,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారని మంత్రి నారాయణ తాజాగా సెలవిచ్చారు. కొత్తగా తీసుకునే భూముల్లో 5,000 ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే 2,500 ఎకరాలలో స్మార్ట్ ఇండస్ట్రీలు, మరో 2,500 ఎకరాలలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి మొత్తంగా 10,000 ఎకరాలు పోతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇంతకాలం అమరావతిలోనే రాజధాని ఉండాలని జగన్ 3 రాజధానులకు వ్యతిరేకంగా పోరాడిన కేంద్ర మాజీ మంత్రి, రైతు ఉద్యమ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తదితరులంతా కొత్తగా భూమిని సేకరించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు కూటమి సర్కార్ ఎంత అనాలోచితంగా ఆలోచిస్తుందో కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. గన్నవరంలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో మళ్లీ ఎందుకని ఆయన నిలదీస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం హైదరాబాద్లో వేర్వేరు ప్రాంతాలలో విమానాశ్రయాలు కట్టడాన్ని చూపుతూ తమ చర్యల్ని సమర్థించుకుంటోంది. అసలు కూటమి ప్రభుత్వ మనసులో ఏముందో తెలియదు, కానీ విపరీతంగా భూమిని సేకరిస్తోంది. ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్న భూమి అభివృద్ధికే దిక్కులేదని, కొత్తగా తీసుకుంటే ఇక తమను అసలే పట్టించుకోరనే ఆందోళన రైతుల్లో ఉంది. అందుకే రాజధాని ప్రాంతంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకాలు, ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. తమ భవిష్యత్ ఏమవుతుందో అనే ఆందోళన వాళ్లల్లో నెలకొంది. మరోవైపు కొత్తగా తీసుకుంటున్న భూమిలో 3 ఏళ్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి రైతులకు ప్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అభివృద్ధి అనేది ఎక్కడైనా రాత్రికి రాత్రే జరిగిపోదని, అలాంటప్పుడు 3 ఏళ్లకే ప్లాట్లు ఇస్తామని చెప్పడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. అందుకే రాజధాని విషయంలో ఆ ప్రాంత రైతుల్లో మునపటి ఉత్సాహం కనిపించడం లేదు. పైగా కూటమి సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. కొత్తగా వేలాది ఎకరాల భూమిని తీసుకునేందుకు మాయమాటలు చెబుతున్నారని, చివరికి అందరూ మోసపోయామనే నిర్ణయానికి రావడం ఖాయమనే చర్చకు తెరలేచింది. అయితే ఎంత జరుగుతున్నా ఎందుకు ఉద్యమించడం లేదనే ప్రశ్నకు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాటల్లో చెప్పాలంటే కుల, ప్రాంతీయ అభిమానాలతో ఆగ్రహాన్ని అణుచిపెట్టుకుని ఉన్నారు. కానీ ఆర్థిక ప్రయోజనాలని పూర్తిగా దెబ్బతీసినప్పుడు అవేవి పనిచేయవని ఎన్నో తిరుగుబాట్లు రుజువు చేశాయి.